హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే చికెన్ కర్రీ ఆంధ్ర స్టైల్‌లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో, అందుకోసం కొబ్బరి అండ్ చెక్క, లవంగాలు ఇలా బాగా దంచుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ అండ్ చికెన్ మసాలాను కూడా వేసుకొని బాగా దంచుకున్నాను. ఇలా దంచుకోవడం వల్ల బాగా టేస్ట్ అనేది వస్తుంది. మిక్సీ పడడం వల్ల అంత టేస్ట్ రాదు. సో, పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను. సో, ఇలా బాగా మంచిగా దంచేసుకొని బాగా ముద్దలాగా మసాలా అనేది ప్రిపేర్ చేస్తాము. సో, మా అత్త అయితే ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి. నా ఫేవరెట్ ఐటెమ్ చికెన్ కర్రీ. సో, నేను చేస్తే అంత బాగా రాదు. మా అత్త చాలా బాగా వండుతారు. సో, 1 కేజీ చికెన్‌ని బాగా నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. పోపు కోసం గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ టమాటోస్ బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, పాన్ పెట్టుకొని ఫస్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ అండ్ టమాటోస్ ఇవంతా బాగా ఫ్రై చేసేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా ఫ్రై చేసుకోండి. మసాలా ముద్దనైతే నెక్స్ట్ యాడ్ చేసేసాను. సో, ఇవంతా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన అనేది ఉండదు. పచ్చి వాసన ఉంటే చికెన్ అంత టేస్ట్ అనేది ఉండదండి. సో, సెపరేట్‌గా ఒక బౌల్ తీసుకొని అందులోకైతే చికెన్ యాడ్ చేసుకొని పసుపు అండ్ టర్మరిక్ యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలి వాటర్ ఇంకిపోయే వరకు. ఇలా కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. పీసెస్‌కి ఉప్పు అనేది బాగా పడుతుంది. చాలా బాగా థ్యాంక్ యూ. ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా!